పెద్దవారైన పిల్లలను ఎలా మార్గనిర్దేశం చేయాలి? యేసు మాట్లాడుతున్నారు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఇప్పుడు చిన్నవారు కాదు. వాళ్ళు పెద్దవారయ్యారు. కానీ మీ హృదయంలో ఇంకా వాళ్ళు చిన్న పిల్లలే. మీరు ఆలోచిస్తున్నారా, ఇప్పుడు వాళ్లను ఎలా చూసుకోవాలి అని? ఈ రోజు యేసు మీతో మాట్లాడుతున్నారు. నా బిడ్డా, నీవు వారిని బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకు. ప్రేమతో వారిని దగ్గర చేసుకో. వాళ్ళు తప్పు చేసినా, కోపంతో కాదు, కరుణతో మాట్లాడి. నీవు చెప్పేదానికంటే, నీవు జీవించే విధానమే వారికి బోధ అవుతుంది. ప్రతిరోజూ వారి కోసం ప్రార్థించు. నీవు చూడలేని చోట నేను పనిచేస్తున్నాను. వారిని విడిచిపెట్టడం నేర్చుకో. వారి జీవితాన్ని నా చేతుల్లో ఉంచు. నేనే వారిని నడిపిస్తాను. ఈ రోజు నుంచి భయంతో కాదు, ప్రేమతో పిల్లలను పెంచు. ఎందుకంటే ప్రేమే నిజమైన మార్పును తీసుకొస్తుంది. నా ప్రియమైనవారులారా, మీ పిల్లలు పెద్దవారయ్యారు. కానీ వారు ఇంకా మీ ప్రేమను కోరుకుంటున్నారు. కోపాన్ని విడిచిపెట్టండి. కరుణను ఆలింగనం చేసుకోండి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు. నమ్మండి. మీ పిల్లలు సురక్షితమై నా చేతుల్లో ఉన్నారు.